చాలా మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని మనసులో కోపం పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మన శాసనసభ్యుడు మంత్రి గారు అయినటువంటి పొన్న ప్రభాకర్ అన్న గారు ఢిల్లీలో ప్రత్యేకంగా దేశ రసాయన మంత్రికి అధికారులు కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. సిమెంటు స్టీలు ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఒక రైతు ఉన్నాడు, 5 ఎకరాలు పెట్టుకున్నాడు. 20 గుంటలకు నానో యూరియా తక్కువ ధర ఇచ్చి 4 ఎకరాలకు ఈ యూరియా ఇస్తే రైతు కూడా నమ్మకం కలుగుతుంది. రాబోయే రోజుల్లో నానో యూరియా కొంటారు. దానికి కట్టుకథలు చెప్పి ఈ మోడీ ప్రభుత్వం 11-12 సంవత్సరాల నుంచి మూడోసారి అధికారంకి వచ్చినప్పటి నుంచి రైతులకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇయ్యాలి. అలా సారి చెప్పిండు 3 వ్యవసాయ చట్టాలు తీసుకుని తెలంగాణ రైతులు కూడా దేశారంగా సారి చెప్పాలి. ఇవి రాష్ట్రంలో 2 మంత్రులు ఉంటారు, కేంద్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్. మరి వీళ్ళేం మద్దతు చేస్తారు? 8 మంది ఎంపీలు ఉన్నారు. ఓటుగా చెప్తే మళ్ళా మేము అన్పార్లమెంట్ మాట్లాడినట్టు అవార్డు అవుతుంది. మేము ఇక్కడ ఏం మిగతారు వీళ్ళు? మేము దేవుళ్ళ వ్యతిరేకమా, మతాల వ్యతిరేకమా? దేవుళ్ళకైనా మతాలకైనా ఎవరినైనా కాపాడేది మనం తినేది అన్నమే కదా. ఈ అన్నం పెట్టే రైతన్నకు ఎందుకు చేస్తారు అని డిమాండ్ చేస్తూ వెంటనే పరిష్కరించాలని కోరుతూ సెలవుకుంటున్నాం. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.